బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తాను పోటీ చేయాలనుకుంటున్నానన్నారు. తనకు అందరి ఆశీర్వాదం ఉందన్న ఆయన జూబ్లీ హిల్స్ లో అన్ని డివిజన్లు తనకు తెలుసన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయించానన్నారు. మరోవైపు తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు లేదని, అందుకే తనకు మంత్రి పదవి ఇవ్వాలని అంజన్ కుమార్ డిమాండ్ చేశారు. తనకంటే సీనియర్ కు టికెట్ ఇస్తే ఓకే, కానీ జూనియర్ కు టికెట్ ఇస్తే కుదరదన్నారు. 18 నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదన్నారు. సీనియారిటీ ప్రకారం తనకే టికెట్ ఇవ్వాలన్నారు అంజన్ కుమార్. సీనియారిటీ విషయానికి వస్తే పొన్నం ప్రభాకర్ కూడా తనకంటే జూనియర్ అన్నారు. జూబ్లీ హిల్స్ లోని అసలైన లోకల్ తానేనని, ఉప ఎన్నికలో తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎంఐఎం కూడా కాంగ్రెస్ తో కలిసి ఉంది కాబట్టి ఉప ఎన్నికలలో గెలుపు తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకి అందుబాటులో ఉన్నారు. హేమ, అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రస్తుతం రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు తామే అభ్యర్థి అంటూ కూడా ఇప్పటికే ప్రకటించుకుంటున్నారు. గతంలో అజరుద్దీన్ కూడా ఇలానే ప్రకటనలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి మీటింగ్ లో ఎవరు కూడా తామే అభ్యర్థి అంటూ కూడా ప్రకటించుకోకండి, అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, హైకమాండ్ డిసైడ్ చేసిన దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కానీ దాని తర్వాత ప్రస్తుతం కూడా పెద్ద ఎత్తున ఎవరికి వారు తామే అభ్యర్థి అంటూ కూడా చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో చిట్ చేసినటువంటి సమయంలో కొన్ని హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకుంటున్నారని, దీనికి సంబంధించి ఇప్పటికే అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకు ఉన్నాయని, ఆల్రెడీ 4 సార్లు పోటీ చేశారని, అందులో 3 సార్లు ఎంపీగా అయితే ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారని, అదేవిధంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ లో తను కోట్లాది రూపాయలతో పనులు చేశారని, అండ్ సేమ్ టైం జూబ్లీహిల్స్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తను చేశారని, సో అన్ని వర్గాలని కలుపుకుంటూ పోతాను, నాకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. మా సామాజిక వర్గానికి అంటే బీసీ సామాజిక వర్గంలో యాదవులకు సంబంధించి కేబినెట్ లో ప్రస్తుతం ఎవరికి చోటు లేదు, సో కేబినెట్ లో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని, అండ్ తను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పుడు ఎంఐఎం తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం మంచిగానే ఉంది కాబట్టి ఈసారి తనకు ఓటిస్తే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెలుస్తానని, అండ్ మోరోవర్ తనకంటే సీనియర్ నాయకుడు ఎవరు కూడా లేరు, తనకంటే సీనియర్ నాయకుడు ఉంటే వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, కానీ ప్రస్తుతం తానే సీనియర్ నాయకుడు అని, అండ్ సేమ్ టైం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి లోకల్ అభ్యర్థి తానే అంటూ కూడా బహిరంగంగా చెప్పారు. సేమ్ టైం అనిల్ కుమార్ యాదవ్ కి యూత్ కాంగ్రెస్ కోటాలో సీట్ ఏదైతే రాజ్యసభ ఇచ్చారు, అండ్ గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కూడా తమ పార్టీకి పని చేసుకుంటూ వస్తున్నారని, అండ్ పార్టీ కాంగ్రెస్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు తాము, కానీ ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఎలా ఇస్తారు అంటూ కూడా ప్రశ్నించారు. సేమ్ టైం పొన్నం ప్రభాకర్ కూడా తనకంటే జూనియర్ అంటూ కూడా ప్రస్తుతం అంజన్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం సంచలనం రేపుతున్నాయి. నేనే అసలైన అభ్యర్థి, నేనే లోకల్ అభ్యర్థి, 4 సార్లు కూడా నాకు ప్రజలు ఓటేశారు, నేనేం పాకిస్తాన్ నుంచి రాలేదు అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. సో చూడాలి మరి ఎలా తీసుకుంటుంది దీన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా అజరుద్దీన్ లాంటి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు, ఎవరు కూడా తామే అభ్యర్థి అని ప్రకటించుకోవద్దని. ప్రస్తుతం చూసుకుంటే అటు జూబ్లీహిల్స్ లో పెద్ద ఎత్తున పోటీ జరుగుతా ఉంది. అటు బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ సీట్ ఆశిస్తున్నారు, అక్కడ నవీన్ యాదవ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రంజిత్ రెడ్డితో పాటు సిఎన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి, అండ్ మిగతా చాలా మంది అభ్యర్థులు కూడా తామే అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ కూడా ఎలా అయినా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి, సిట్టింగ్ సీట్ ఆల్రెడీ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ సీట్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ కూడా సేమ్ టైం జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేసి హైదరాబాద్ లో తమకంటూ బలం చాటుకోవాలని చూస్తున్నారు. సో చూడాలి మరి అంజన్ కుమార్ కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారు, ఎలా పార్టీ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. మరి ఏ విధంగా టికెట్ తనకే ఇస్తారా, ఇంకా తనకంటే సీనియర్స్ కి ఇస్తారా అనేది వేచి